గోడ మీద పిల్లిలాగా ఉన్నవారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డిలతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలకు ఆశపడి ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే 20 నెలల్లో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు పార్టీని వీడుతానని అనుకోలేదని, పార్టీ కష్టకాలంలో విడిపోవటం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు. అన్ని మోసపోయి వెళ్ళిపోయాయి. ఇలా రాష్ట్రంలో ఏం కనిపిస్తుంది? ఏ చూడకూడదనుకోని మనం తెలంగాణ సాధించుకొని పట్టుబడి అభివృద్ధి చేసినామో మళ్ళా మన కళ్ళ ముందర కనిపిస్తుంది. 10 ఏళ్ల కాలంలో ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మించినటువంటి కేసీఆర్ సాధ్యంగానే ఆయన కళ్ళ ముందే ఇలా అదే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక ఈ 600 రోజులలో 600 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినటువంటి ఒక దుఃఖాన్ని మనం చూస్తున్నాం. 10 ఏళ్ల కాలంలో ఏ ఊళ్ళో ఏ రైతు ఎదురు చూసే పని లేకుండా స్టాక్స్ అందుబాటులో పెట్టి ఎరువులను సరఫరా చేస్తే ఇలా ప్రతి మండలంలో చెప్పుల లైన్లతో యూరియా కోసం ఎదురు చూసేటువంటి దుస్థితిని చూస్తున్నాం. మరి మీరు ఆగస్టు 15 నాడు ఎంత స్వాతంత్రం వస్తే భారతదేశ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో ఇలా అచ్చంపేట ప్రజలు కూడా అంత ఆనందంగా ఉన్నారని మీరు మాట్లాడుతున్న తీరు, మీరు ఈరోజు ఎన్ని కష్టాలున్నా కూడా ఒక్క ఫోన్ కాల్తోనే ఇక్కడికి వచ్చిన తీరు అనేది ఇలా ఆనందం కలిగిస్తూ ఉంటుంది. మిత్రులారా, ఈరోజు మీరు అచ్చంపేటలో పెట్టిన ఈ ఆత్మీయ సమావేశం కేవలం అచ్చంపేటకే కాదు, మొత్తం తెలంగాణకు ఒక వార్నింగ్ ఇస్తున్నది. బిడ్డ, నల్లమల అంటే కేవలం తిరిగి పందలే ఉండదు. నల్లమలలో చిరుత పురుగులు ఉంటాయి, పెద్ద పురుగులు ఉంటాయి. ఆ పెద్ద పురుగే ఈరోజు కార్యకర్తల రూపంలో వచ్చింది. మీరు మీ స్వార్థాన్ని చూసుకొని మీ స్వప్రయోజనాల కోసం అవకాశవాదులుగా మారి, వెన్నుపోటుదారులుగా మారి, బయటికి పోయి తల్లి లాంటి పార్టీ మీద రాలేస్తే మేము కొలమ సింహాలం అవుతాం, పెద్ద పురుగులం అవుతాం బిడ్డ అని చెప్పి అచ్చంపేటలో కార్యకర్తలందరూ నిలదీస్తున్నారు. వచ్చి ఏదో 30 రూపాయలు చేయాలి, ఎలక్షన్ పోతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీ కళ్ళ ముందు ఏమున్నది తెలుసా? ఇప్పుడు రేపు ఖచ్చితంగా 2 నెలల్లో ఎలక్షన్కి పోతారు, ఎలక్షన్ పెడతారు. ఇవాళ మీరు మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా మా రిజర్వేషన్ ఏంటని అడగాల్సిన అవసరం ఉంది. అడుగుతారా? ఎంతమంది బీసీలు వచ్చి ఎక్కువ మాట్లాడితే కేసులు, సోషల్ మీడియా వస్తే కేసు, గట్టిగా మాట్లాడితే కేసు, బెదిరింపులు అవన్నీ కూడా వాళ్ళ వచ్చి ఇవన్నీ